Hi everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for climax scene of movie Agent Sai Srinivas Atreya. Let's watch it. Let's watch it. సార్ వెంకటాచలం డెడ్ బాడీ బిలాంగింగ్ సిబిఐ సార్ ఈ విషయం కానిస్టేబుల్ ఇచ్చిన కవర్ అందుకు. ప్రిన్సిపల్ గారిని కలవాలి. గ్రౌండ్ ఫ్లోర్ లాస్ట్ రూమ్ సార్. ఓకే. అయినా పని ఎంతసేపు? సార్ ఆ అత్తయ్య గారి బెయిల్ క్యాన్సిల్ అయింది సార్. అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చింది. అరే రే నారాయణ మళ్ళీ పని. Oh. ఒంగోలులో అజయ్ హర్ష తీసిన డెడ్ బాడీ ఫోటో. వెంకటాచలం బాడీ చేతుకుంది. రెండు చోట్ల సేమ్ తాయెత్తుంది ఏంటి? ఓ వేతవల్లి అమ్మవారి తాయెత్తు. తమిళనాడులో వెల్లూరు అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఈమె చాలా మంది పిలుస్తారు. అమ్మవారి తాయెత్తు. గోపాలం ఏం చెప్పాడు గుర్తుందా? శవాల్ని తీసుకెళ్ళినప్పుడు పూజలు చేసి తాయెత్తు కట్టి పడేసే ముందు తాయెత్తు తీసుకునేస్తున్నారని. ఆయన ఆ రోజు గోపాలం వెళ్ళలేదన్నాడు కదా. సో తన ప్లేస్ లో వచ్చిన కొత్త ఆయనకి ఈ తాయెత్తు తీసి పడేయాలని తెలియదేమో. అందుకే ఈ రెండు బాడీస్ కి తాయెత్తు తీయకుండా పడేశాడు. తాయెత్తు తిరిగి ఎత్తుకుంటూ వచ్చినట్టున్నారు. ర్యాండమ్ లొకేషన్స్ లో పడేస్తున్నారు కదా బాడీస్ ని. నేను ఆ బాడీస్ ని చూసేసాను. వాళ్ళు మమ్మల్ని అక్కడ చూసుంటారు. అసలు ఆ తాయెత్తు బయటపడితే వాళ్ళకేంటి ప్రాబ్లం? విషయంలో మీ ఓల్డ్ స్టూడెంట్స్ అజయ్ హర్ష డీటెయిల్స్ కావాలి. వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇక్కడే లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. తను కలిస్తే వాళ్ళ పూర్తి వివరాలు మీకు తెలియచ్చు అండి. ఓకే. రఘు ఇలా తీసుకెళ్ళు. अरे यार ये भी पीछे पड़ा हुआ है ना. ఆఫీస్ ఇది బయటపడుతుందని ఇంత టెన్షన్ పడుతున్నారంటే, కానీ భయపడుతున్నారంటే ఈ అమ్మవారి సింబల్ కి వీళ్ళకి ఏదో కనెక్షన్ ఉండొచ్చు. కనెక్షన్ వీళ్ళ గురించి మనకేం తెలుసు? వారణాసిలో అంత్యక్రియలు చేస్తామని చెప్పి అందరినీ మోసం చేసి పర్ఫెక్ట్ గా ఒక రిలీజియస్ క్రైమ్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏ పని చేసినా దానికి దేవుడి పేరు వాడుకుంటారు భయంకరంగా. సాయిబాబా ఇండస్ట్రీస్ అని, బాలాజీ టెక్స్టైల్స్ అని, ఇదని అదని. వీళ్ళకి కూడా ఈ అమ్మవారి పేరుతో బిజినెస్ ఉందేమో. ఓ పని చేయి, ఈ డిస్ట్రిక్ట్ లో ఈ అమ్మవారి పేరుతో గానీ అమ్మవారి సింబల్ తో గానీ ఉన్న ప్రతి ఆర్గనైజేషన్, చిన్న చిన్న షాపుల నుండి పెద్ద పెద్ద బిజినెస్ వరకు ఏమున్నా ఒక లిస్ట్ తయారు చేసుకుని తీసుకురా త్వరగా. వాళ్ళకి కామన్ గా ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ ఫ్రెండ్స్ కానీ ఎనిమీస్ కానీ, కాలేజ్ లో ఏదైనా ఇన్సిడెంట్ లో వాళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అవ్వటం కానీ. అలాంటిదేం లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ వర్క్ చేశారు. ఓ దేని మీద చేశారు? ఆ ప్రాజెక్ట్ ఉంటే చూపిస్తారా? ఇండియానా? యా, రిలీజియన్ పేరుతో ఎలా పబ్లిక్ ని చీట్ చేసి క్రైమ్ చేస్తారు అన్న దానిపై ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసి మెటీరియల్ రెడీ చేశారు. వసుదా కూడా వీళ్ళ ఫ్రెండే. వీళ్ళ ముగ్గురు కలిసి ప్రాజెక్ట్ చేశారు. సో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురికి ఈ క్రైమ్ గురించి తెలుసు. డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మ్యామ్, ఈ ఫొటోస్ అండ్ ప్రాజెక్ట్ మెటీరియల్ మేము తీసుకుని వెళ్ళొచ్చా? బేతబల్లి అమ్మన అమ్మవారి పేరు కదా. బేతబల్లి అమ్మన్ మిల్క్ డైరీ, బేతబల్లి అమ్మన్ టెక్స్టైల్స్, బేతబల్లి అమ్మన్ ఎన్జిఓ. కాలేజ్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? యా ఏజెంట్, అజయ్, హర్ష అండ్ వసుధ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. వీళ్ళ ముగ్గురికి కామన్ పాయింట్ ఒకటే, కలిసి చేసిన ప్రాజెక్ట్ రిలీజియస్ క్రైమ్స్ ఇన్ ఇండియా. ఇవి వాళ్ళ ఫొటోస్. క్రైమ్ గురించి మొత్తం తెలిసి ఉండొచ్చు, అందుకే చంపేశారు. శవాలతో బిజినెస్. ఎంత ఇంటెలిజెన్స్ ఉంటారు. ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళ బాడీస్ కాబట్టి ఎవరు కంప్లైంట్స్ ఎవరు. ఇంకా రిస్క్ ఏముంది? ఏమన్నా అదే ఏజెంట్ బంధువులందరూ బాడీ వారణాసిలో కాలిపోయింది అనుకుంటారు. ఇంకెవరు కంప్లైంట్ ఇస్తారు?
ఓకే. कुछ तो क्लिक हुआ इस पर. Tell us. రైల్వే ట్రాక్స్ దగ్గర దొరికిన బాడీస్ దేనికి మిస్సింగ్ కంప్లైంట్స్ రాలేదు కదా, ఒక్క బాడీకి తప్ప. ఎవరిది? కావలి బాడీ. వాళ్ళ నాన్న వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. రెడ్ డ్రెస్, చేతికి అమ్మ మొహం పచ్చబొట్టు. నాకు విషయం చెప్పండి సార్, చిన్నప్పుడు చేతికి వేయించుకున్న పచ్చబొట్టు, శవం చేతికున్న పచ్చబొట్టు, ఈ ఫోటోలో ఈ అమ్మాయి చేతికి లేదేంటి? ఓ वसुधा. వసుధ ఇంకా బ్రతికే ఉంది కాబట్టి. अरे रे रे. వసుదా బతుకుంటే చనిపోయిందని సీన్ ఎందుకు క్రియేట్ చేశారు? వాళ్ళ ప్లాన్ ప్రకారం దివ్య అనే అమ్మాయి చనిపోయిందని నమ్మించారు. అజయ్ హర్ష మర్డర్ కేసులో నన్ను ఇరికిచ్చారు. ఆ ప్లాన్ వర్క్ అయి ఉంటే నేను మినిమం 10 years జైల్లో ఉండేవాడిని. కానీ వాళ్ళ ప్లాన్లో 2 తప్పులు జరిగాయి. ఒకటి, నేను దివ్యాన్ని చూడటం. 2, అజయ్ని చంపిన టైంలో నేను సబ్ జైల్లో ఉన్నట్టు వీడియో ఫుటేజ్ ఉండడంతో నాకు బెయిల్ రావడం. అజయ్ హర్ష ఇద్దరే అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఆత్రేయ. ఈ ముగ్గురు కలిసారంటే ఆత్రేయ దగ్గర ఉన్న డీటెయిల్స్, అజయ్ హర్ష దగ్గర ఉన్న పిక్స్, అవి 2 కంపేర్ చేస్తే తాయితుల విషయం ఈజీగా తెలిసిపోతుంది. ఇన్వెస్టిగేషన్ తాయితుల దగ్గర చెప్పండి అడిగి ట్రేస్ చేయలేని ఒక అమ్మాయి ఫోటో తీసుకుని దివ్యగా పేరు మార్చి अच्छा वो ऐसी उसने हॉस्पिटल में से ऐसी रैंडम बताया था. అజయ్ హర్ష నెంబర్స్ తో పాటు డేటాబేస్ లో నా ఫోటో లేని పాత నెంబర్ ఇమ్మను. ఫోటో లేదా? ఈ 3rd నెంబర్ ఫోటో డేటాబేస్ లో లేదు. ఇప్పుడు ఆత్రేయ ఆ 3 నెంబర్స్ ఎవరివని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అజయ్ని హర్షని నన్ను వెతుకుతాడు. నా గురించి ఎలాగో తెలియదు. సో ఇంచ్ బై ఇంచ్ అజయ్ని హర్షని ఫాలో అవుతాడు. అజయ్ని హర్షని మనం చంపుతాం. ఎవిడెన్సెస్ అన్ని ఆత్రేయకి అగ్నెస్ట్ గా క్రియేట్ చేస్తాం. ఇద్దరు చస్తారు, ఒకడు జైలుకి వెళ్తాడు. ప్లాన్ ఫెయిల్ అయింది. నేను బయటకు వచ్చాను. నేను అజయ్ హర్ష మర్డర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తూ కాలేజ్కి వెళ్తే వసుధ వాళ్ళ క్లాస్మేట్ అని తెలిసిపోద్ది. నాకు వసుధ మీద అని అందరినీ నమ్మించాను. స్టేషన్కి వచ్చాను. కూతురు లైఫ్ కి థ్రెట్ ఉందని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు. ఆ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. వసుధాని ఎలాగైనా కాపాడుకోవాలని తిరుగుతున్న మనం వాళ్ళ నాన్న చూపించిన డెడ్ బాడీ వసుధాదేనని నమ్మేశాం. 3 క్రిమినాలజీ గ్రాడ్యుయేట్స్ ఏదో రిలీజియస్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ చంపబడ్డారని నమ్మించడం కోసం ఇంత పెద్ద స్కెచ్ చేశారు సార్. ఆత్రేయ గడికి అసలు గోపాల మీద డౌట్ ఎలా వచ్చింది? ఏదో మిస్ చేశాం. వాడికి 2 days చాలు, మన బిజినెస్ అంతా బయట పెట్టేస్తాడు. వాడిని జైల్లో ఉంచితే సరిపోతుంది అనుకున్నాడు. కానీ సబ్ జైల్ ఫుటేజ్ ఏదో చూపించి బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. ఆత్రేయ మళ్ళీ జైలుకి వెళ్లే లోపు చంపేయాలి వాడిని. హసన్లో ఒక పిల్ల డిటెక్టివ్ ఉన్నాడు కదా, వాడిని ఆత్రేయని ఫాలో అయ్యేలా చేయి. సేమ్ అజయ్ హర్ష విషయంలో లైఫ్ థ్రెట్ ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో ఫేక్ కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత నేను చనిపోయినట్టు ఫ్రేమ్ చేయాలి. డేటాబేస్లో నా ఫోటో లేని నెంబర్ ఇమ్మని చెప్పింది అందుకే. నేను చనిపోయానని ఆత్రేయకి తెలిసిన వెంటనే అజయ్ని హర్షని చంపిన వాళ్ళే నన్ను చంపారనుకుంటాడు. ఒకవేళ ఆత్రేయ కాలేజ్కి వెళ్ళి మేము 3 ఫ్రెండ్స్ అని తెలుసుకున్నా మనకు రిస్కే ఉండదు. 3 క్రిమినాలజీ గ్రాడ్యుయేట్స్ రిలీజియస్ క్రైమ్స్ గురించి, క్రైమ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది. అజయ్ హర్ష దాన్ని మంచి కోసం వాడారు, ఈ అమ్మాయి ఏమో చెడు కోసం వాడింది. ఈసారి తప్పించుకున్నాం, కానీ ఇంకోసారి ఛాన్స్ తీసుకోలేం. శవాన్ని పూడ్చిపెట్టినా ఎప్పటికైనా దొరికే ఛాన్స్ ఉంటుంది. సో మనం రైల్వేస్ లోని లూప్ హోల్ ని వాడుకుందాం. శవం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటే 72 hours వెయిట్ చేస్తారు. ఎవరు క్లెయిమ్ చేయరు. डेंजर है बंदी एक्चुअली. बट है किधर अभी वो देखना है. జనాల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళకి ఓ టెక్నిక్ ఉంటుంది సార్. బయట సొసైటీలో బాగా మంచి ఇమేజ్ ఉన్నట్టు కటింగ్ ఇస్తారు. ఈ ఫ్రీగా ఫుడ్ పంచడం, హాస్పిటల్స్ నడపడం,
బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని తొక్క తోట అన్నీ చేస్తారు. జనాల నమ్మకం గెలవాలి కదా. ఈ రిలీజియస్ క్రైమ్స్ ప్రాజెక్ట్లో కూడా అన్ని డీటెయిల్స్ రాసింది. వీళ్ళు కూడా వీళ్ళ ఏదో పనులు కవరప్ చేయడానికి ఒక కటింగ్ నడిపిస్తున్నారు. ఆ కటింగ్ పేరే బేతబల్లి అమ్మన్ ఎన్జిఓ. निकल गए चलो. Bobby, noted. बॉबी स्नेहा निकल गए लोग. గోపాలం దొరికాడుగా, జెండా ఎత్తేసి దుకాణం సర్దేసింది. లేట్గా వచ్చాం. తప్పించుకుంది. సరే పద రాజస్థాన్కి వెళ్దాం. రాజస్థాన్ దేనికి? వస్తాను పట్టుకోవా? దాన్ని పట్టుకోవడానికి రాజస్థాన్ ఎందుకు వెళ్ళాలి? ప్రతిదీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా స్వామి? इसको कैसे पता राजस्थान? इसको कैसे पता मैं राजस्थान में? क्या पता, बोलेगा ना. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. మట్టి చూడు తడిగా ఉంది. పొద్దున వర్షం పడినట్టుంది. సాక్ష్యాలు కాల్చడానికి ట్రై చేశారు కానీ మంట మాత్రం ఇంకా ఆరలేదు. సో ఈ మంట వర్షం ఆగిన తర్వాత వెలిగించి ఉండాలి. 1 or 2 hours అవుతుంది అంతే. మట్టి మీద ఫుట్ ప్రింట్స్ చూడు. ఎన్జిఓ నుంచి బయటకు వస్తున్నట్టు 3 ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. కానీ చుట్టుపక్కల ఎక్కడ కార్ మార్క్స్ కానీ టైర్ మార్క్స్ కానీ ఏవీ లేవు. సో దే హ్యావెంట్ లెఫ్ట్ బై రోడ్. ఈ ప్లేస్ నుంచి ఇంత తొందరగా తప్పించుకోవాలంటే వాళ్ళకి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఆ రైల్వే స్టేషన్. ఈ ప్లేస్ లో ప్రతి డీటెయిల్ చూస్తుంటే 1 hour బ్యాక్ వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 1 hour లో ఆ స్టేషన్ నుంచి కదిలిన ఒకే ఒక ట్రైన్ బికనేర్, రాజస్థాన్. లాస్ట్ వీక్ మీ మదర్ కి రాజస్థాన్ టికెట్స్ బుక్ చేశాను. అవునే జున్, నెక్స్ట్ వీక్ సేమ్ ట్రైన్ లో కర్ణిమాత ఫెస్టివల్ కి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈ టైంలో అమ్మవారు అక్కడికి తెల్లెలుకల రూపంలో వస్తుందని నమ్ముతారు. ఇలాంటి విచిత్రమైన నమ్మకాలతో వింత వింత ఆచారాలు పాల్గొనడానికి బోల్డ్ మంది. కేసు క్లోజ్ అయింది కదా, సెల్ఫీ తీసుకుందా? कैसे देख रही है. ఎవరు చనిపోయినట్టు పెడతావు ఫేస్? ఎవరు చనిపోతే నీకు హ్యాపీయే కదా, హాయిగా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అమ్ముకోవచ్చు. నువ్వు నీ పులియార్ ఐడియాలు. అంకుల్ ఏంటి రండి మీరు కూడా, సిగ్గుపడతారేంటి? కమ్ జాయిన్ us. వసుదా నా కూతురు చంపేశారు. నీ యాదవ్ యాక్టింగ్ నువ్వును. కూతురు చిన్నప్పటి నుంచే తప్పుడు పనులు చేస్తే అప్పుడే 2 పీకాల్సింది. అది చేయకుండా రాజస్థాన్ తీసుకొస్తావా ఎలకలతో బిజినెస్ చేయడానికి? నీ ప్యాంటులు వేస్తా ఎలకలు. సైకో ఫెలోస్ ఇద్దరికిద్దరు. వెళ్ళండి వెళ్ళి ఏజెంట్ దా బన్నీ బన్నీ అరెస్ట్ అయినట్టు పెట్టి ఫేస్. ఏజెంట్ బ్లాక్ అండ్ వైట్ లో తిండి అందరూ ఒకేలా ఉంటాం. Case closed. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్. ఏనా సార్? ఓకే ఏజెంట్, నేను వెళ్ళొస్తాను. 2 గంటల మా ఊరికి డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. కర్ణాటకలో హసన్ అని మా హెడ్ క్వార్టర్స్ అక్కడే. అక్కడికి వచ్చి ఫేమస్ డిటెక్టివ్ అంటే ఎవరైనా చెప్తారు. రైట్. ఒక్క నిమిషం. It was a pleasure working with you, Agent Bobby. Where shall I go to? Like my Facebook page. ఇంకొస్తాను. సార్ మీకు రాజస్థాన్లో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయా? డిపార్ట్మెంట్ అయితే మీరు డిపార్ట్మెంట్ లో బాగా పాపులర్ అన్నమాట. మీ అమ్మగారు అంత్యక్రియలు ఇక్కడ జరగలేదని తెలుసు కదా ఏజెంట్, అయినా ఇక్కడికి ఎందుకు? మహాలక్ష్మి గారు ఇక్కడ లేరని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి తెలుసు. మహాలక్ష్మి కొడుకు సీను తెలియదు కదా. అరే
వాళ్ళు అంతమంది జనాన్ని మోసం చేసి అంత ఈజీగా వ్యాపారం ఎలా చేశారు? Absolutely. తాయెత్తు కట్టుకుంటే మంచి జరుగుతుందన్న ఆశ, పిల్లెదురొస్తే చెడు జరుగుతుందన్న భయం. మంచి జరుగుతుందన్న ఆశ, చెడు జరుగుతుందన్న భయం మనిషిని దేన్నైనా గుడ్డిగా నమ్మేలా చేస్తాయి. వీళ్ళు వ్యాపారం చేసేది మనుషులతో కాదు, వాళ్ళ నమ్మకాలతో. Oh. Mama. बहुत अच्छा है वर्ड एक्चुअली मूवी वेरी गुड. One year నిన్న later. రాత్రి నెట్ఫ్లిక్స్ లో బాహుబలి 2 చూసా. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే కేసు నేను ఎప్పుడో సాల్వ్ చేసి పక్కన పడేశాను. రాజమౌళి గారు ఈగ తీస్తున్నప్పుడే తెలుసు నాకు ఎందుకు చెప్పాడు. నిమ్దా దోస్ రెస్టేల్ మీ లోకువే. కట్టప్ప ఎందుకు చెప్పాడు? నిన్న రాత్రి బిల్డింగ్ మీద నుంచి దూరం చంపాడు. సుమారు మార్నింగ్ 4 o'clock కి దూకేశాడు. సూసైడ్ అమ్మారా కనుక్కో. Again. FBI ఏంటి FBI FBI అది అమెరికాలో కదా ఉండేది. ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఫాతిమా నా ఫస్ట్ లో పేరు సార్. అవర్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ వెజిటబుల్ మార్కెట్ నెల్లూరు. మన పోలీస్ డిపార్ట్మెంట్ మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి సార్. ప్లీజ్ కమ్ టేక్ మై. फिर फेंक दिया. కేస్ సాల్వ్డ్. She's cute. మరీ గట్టిగా కొట్టారు సార్. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే We want part 2. लेकिन यार क्या मूवी था यार, क्या मस्त स्मार्टली पकड़ा उसने उसको. अरे मैं एक्चुअली वही सोच रही हूँ कि भाई ये बंदी क्या वो भी कम नहीं किया, वो बहुत स्मार्ट थी. क्रिमिनोलॉजी. कहाँ क्रिमिनोलॉजी स्टूडेंट पढ़ रही थी, वो कहाँ खुद क्रिमिनल बन गई. हाँ, और कहाँ से क्या स्विच हुआ है ना. मुझे लगा पहले तो वही वो हर्षा ये लोग ही सब रह गए, बट नो, उनको भी पता था कि क्या हो रहा है क्या नहीं हो रहा गंदा है. घुमाया मूवी यार, मस्त मूवी था. Oh, it's very good यार, very good, loved it. इस पार्ट 2 बनाओ इसका. मजा आएगा, पार्ट 2 आना चाहिए. Yes, so guys, meanwhile take care. Bye bye.